అనగనగా ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు చాలా పిసినారంట. ఎంత పిసినారంటే ఆ రాజ్యంలో ఉన్న జనాల దగ్గర డబ్బులు కూడా విన్నిచ్చేవాడు కాదంట, తిండి కూడా తిన్నిచ్చేవాడు కాదంట, అంత పిసినారంట. ఒకరోజు ఒక పూజలో ఉండగా ఆ రాజు ఇలా కోరుకుంటాడంట, స్వామి స్వామి నేను ఏది పట్టుకుంటే అది బంగారంగా చేసేవా అని చెప్పి. వెంటనే ఒక దేవత ప్రత్యక్షమయ్యి వరం ఇస్తున్నా తీసుకో, ఈ రోజు నుంచి నువ్వు ఏది పట్టుకున్నా అది బంగారంగా మారిపోతుంది అని చెప్పి వరం ఇస్తుందంట. సో ఆ రాజు చాలా ఆనందంగా వెళ్ళి కోటనైతే పట్టుకుంటాడంట. తన కోటలో ఉన్న వస్తువులు అన్నీ బంగారంగా మారిపోతాయంట. అలా ఆనందంగా ఉండగా అనుకోకుండా వాళ్ళ కూతురు వచ్చి ఆ రాజుని పట్టుకుంటుందంట. తను ఒక శిల్పంగా మారిపోతుందంట. ఆ రాజు అది చూసి ఎంత దుఃఖిస్తాడంటే, దయచేసి బంగారం అంతా తీసేసుకో స్వామి, నాకు ఏ బంగారం వద్దు, నా కూతుర్ని వెనక్కి ఇచ్చేయని ప్రాధాయపడతాడంట. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనము ట్రూ వెల్త్ అంటే నిజమైన ధనం అనేది ఎక్కడుంటుంది అంటే మనం ప్రేమించే మనుషుల్లో ఉంటుంది, కానీ డబ్బులో బంగారంలో ఉండదు. ఇదే ఈరోజు చిన్న బుల్లి పిట్ట కదా. సబ్స్క్రైబ్.